ఫర్ దిస్ మూమెంట్, ఎందుకంటే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఇది. సో నేను ప్రజెంట్ టీజీబీలో వర్క్ చేస్తున్నా క్యాషియర్గా. లాస్ట్ ఇయర్ పీఓ రాశాను కానీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయింది. కానీ వర్క్ చేసుకుంటూ ఇటు చదువుతున్నాను. సో మీకు చాలా టైం ఉంది ఇప్పుడు. ఒకవేళ మీరు మిస్ అయితే జాబ్ అంతకంటే తక్కువది వస్తే అప్పుడు టైం ఉండదు. సో గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఇప్పుడే. ఇంకా మా మమ్మీ డాడీ అయితే ఆఫ్కోర్స్ మిడిల్ ఫ్యామిలీ కాబట్టి స్ట్రగుల్స్ ఉంటాయి, కష్టపడతారు. ఇంకా అందులో అమ్మాయిని వచ్చిన ప్రతి వాళ్ళు ఏంటి పెళ్ళి చేయరా అంటే ఆమెకు జాబ్ వచ్చాక చేస్తా అంటది. ఇప్పుడేమో ఇంతకంటే పెద్ద జాబ్ వచ్చాక చేస్తా అంటది. ఇంకా మా డాడీ అయితే ఎవరైనా సంబంధాలకు వస్తే మా ఇంట్లో అయితే లేదు అమ్మాయి, ఆమె చదువుకుంటుంది అని చెప్తారు. ఇంకా మమ్మీ డాడీ కంటే మా అన్నయ్య చాలా సపోర్ట్ నాకు. అందరూ నార్మల్గా ఫోన్ చేసి ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది అని తెలుసుకుంటే తను నా కోసం నంద్యాల దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ బాగాలేదని మళ్ళీ ఇక్కడ ఐఏసీకి వచ్చి ఇక్కడ బాగుంది అని ఇక్కడ జాయిన్ చేసి వెళ్ళారు. సో తను ఇందాక వచ్చింది కదా 1 అటెంప్ట్లోనే 3 జాబ్స్ అని. మనమైతే అలా కాదు, 2 సార్లు ప్రిలిమ్స్ రాసాము, మెయిన్స్ క్వాలిఫై అయ్యాను. ఇంకా 3rd అటెంప్ట్లో ఇలా కాదని గట్టిగా కూర్చొని లెట్స్ క్రాక్ మెయిన్ సెషన్కి అటెండ్ అయ్యాను. సరే మార్నింగ్ వచ్చి చెప్పేవాళ్ళు చాలా నీట్గా, అసలు మెయిన్స్ క్వశ్చన్ అంటే ఎంత టఫ్గా ఉంటుంది చాలా నీట్గా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అది చాలా బాగా నచ్చేది. అది చాలా యూజ్ అయింది నాకైతే. ఇంకా ఎగ్జామ్స్ ముందు కరెంట్ అఫైర్స్ రివిజన్కి మనకు షీట్స్ ఇస్తారు, 100 క్వశ్చన్స్ మంత్లీ అవి ఇవి అని. అవి కూడా చాలా అయ్యాయి. సో ఇంకా నా ఫ్రెండ్స్ కూడా అందరం గ్రూప్ సెషన్స్ ఉంటాయి కదా మనకి సపరేట్గా, అక్కడ వెళ్ళి డిస్కస్ చేసుకొని చేసేది. వాళ్ళకే జాబ్స్ వచ్చాయి కానీ వాళ్ళకి వేరే స్టేట్లో వచ్చాయి. సో వాళ్ళు రాలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.